తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిధిలో రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగిన భయం చివరికి ముగిసింది. ఒక్కసారిగా గ్రామంలోకి పెద్దపులి ప్రవేశించిందన్న వార్త చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ ఉలిక్కిపడేలా చేసింది. పంటపొలాల నుంచి జనావాసాల వైపు కదిలిన పెద్దపులి కూర్మాపురం గ్రామంలోని ఒక పశువుల పాకలోకి దూరింది. తాటి ఆకులతో నిర్మించిన ఆ పాకలోకి వెళ్లిన పెద్దపులి దాదాపు 2 గంటలపాటు అక్కడే దాగి ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ భయాందోళనకు గురయ్యారు. భద్రత కోసం చుట్టుపక్కల ఇళ్లన్నీ ఖాళీ చేయించారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కగా మరికొంతమంది పొలాల వైపు దూరంగా వెళ్లి వేచిచూశారు. పెద్దపులి కోరుమేళ్లు ఉమ్మడి తూర్పుగోదావరి వైపు కదులుతున్నన్న సమాచారం అధికారులను మరింత అప్రమత్తం చేసింది. గ్రామం చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక రైతులు కూడా కర్రలు పట్టుకుని అప్రమత్తంగా నిలబడ్డారు. పెద్దపులి గాండ్రిస్తూ పంటపొలాల్లోకి దూకిన దృశ్యాలు కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింత ఆందోళన పెరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో రంగంలోకి దిగారు. పెద్దపులిని పట్టుకునేందుకు పుణే నుంచి స్పెషల్ ఫారెస్ట్ టీంను పిలిపించారు. ట్రాంక్విలైజర్ గన్తో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పులి బయటకు వస్తే ఎలాంటి ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు. గ్రామస్తులను దూరంగా ఉంచి ఆపరేషన్ను జాగ్రత్తగా కొనసాగించారు. ఒక దశలో పెద్దపులి పాడుబడిన ఇంట్లోకి దూరి మళ్లీ పంటపొలాల వైపు పారిపోయింది. ఈ సమయంలో గ్రామస్తుల్లో భయం మరింత పెరిగింది. వారం రోజులుగా పులి సంచారం కారణంగా నిద్రలేని రాత్రులు గడిపిన ప్రజలు ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటామా అని ఎదురుచూశారు. చివరికి అటవీ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలించాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా పెద్దపులిని సురక్షితంగా బంధించడంలో విజయం సాధించారు. పులి పట్టుబడిన వార్త తెలియగానే కూర్మాపురం పరిసర గ్రామాల ప్రజలు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ, పోలీస్ శాఖ చూపిన సమన్వయంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారం రోజులుగా భయాందోళనలకు గురైన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఇప్పుడు కొంతమేర ఉపశమనం లభించింది.